హలో అందరికీ, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఇవాళ మేము బ్లాగ్ వచ్చేసి మేము ఫస్ట్ టైం న్యూయార్క్ వెళ్తున్నాం అనమాట యాజ్ ఏ కపుల్. ఎందుకంటే పెళ్ళయ్యాక మా ఫస్ట్ ట్రావెల్ ఇది. ఇద్దరం కలిసి హనీమూన్కి కూడా వెళ్ళలేదు ఇండియాలో, సో టైం లేక వెళ్ళలేదు. సో అందుకు ఇవాళ వి ప్లాన్డ్ న్యూయార్క్ అనమాట. సో అది అయితే వెళ్తానో లేదో తెలియదు, ఎందుకంటే ఫ్లైట్ 3 o'clock 3 AM బట్ 2 AM అయింది ఇప్పుడు. సో 1 hourలో వెళ్తామా, రీచ్ అవుతామా లేదా అని చాలా భయంగా ఉందన్నమాట. సో మీరైతే ఈ వ్లాగ్లో చూసేయండి, అండ్ నచ్చితే కనుక కంపల్సరీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ కూడా చేయండి మీకు ఎలా అనిపించింది వ్లాగ్. నచ్చకపోయినా పర్లేదు, యూ కెన్ సజెస్ట్ మీ ఫర్దర్గా నేను ఇంకా ఎలా చేయగలను అని. సో ఇంకెందుకు లేట్, మనం వ్లాగ్కి వెళ్ళిపోదాం. సో మేమైతే క్యాబ్లో స్టార్ట్ అయ్యాము. అండ్ క్యాబ్లో స్టార్ట్ అయ్యామే కానీ లొకేషన్ అయితే కన్ఫ్యూజ్ అయ్యాము, అంటే గేట్స్ కన్ఫ్యూజ్ అయిపోయాము. అన్ని గేట్స్ ఒకటే దగ్గర బోర్డింగ్ పాస్ చూపించింది అనమాట. సో వీడైతే దింపేసి వెళ్ళిపోయాడు ఇక్కడ. సో ఇక్కడ డ్రాప్ చేశాక వెళ్ళాక తెలిసింది మాకు అన్ని బోర్డింగ్ పాస్లు ఇక్కడే ఇస్తున్నారని. సో గేట్ ఇది కూడా ఇక్కడే తీసుకున్నాం. త్వరగా ఇంకా స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతున్నాం అనమాట. ఫుల్ రష్గా, చాలా టెన్షన్గా ఫీల్ అయ్యాము. అండ్ ఎక్కడ మిస్ అయిపోతామో ఏంటో ఫ్లైట్ అని. ఫైనల్గా రీచ్ అయిపోయి ఇక్కడ ఇంకా ఒక 20 minutes ఉంది అనగా ఇక్కడికి వచ్చి గేట్ దగ్గరికి కూర్చున్నాం అనమాట. ఇలాగా ఇంకా ఇక్కడైతే నేను ఫేస్ అయితే అలా పెట్టాను, జస్ట్ సరదాగా అలా కామిక్గా ఉంటుందని. అండ్ నేనైతే హ్యాపీగా ఇక్కడికి వచ్చేసాము. ఇంకా 20 minutes ఉంది అనగానే నాకైతే కొంచెం టెన్షన్గానే ఉంది. ఎక్కే వరకు వెళ్తామా లేదా అనే ఒక డౌట్ అయితే ఉండిపోయింది, ఎందుకంటే ఫస్ట్ టైం వెళ్తున్నాం కదా, ఫస్ట్ ట్రావెల్ కదా. సో నాకు కూడా కొంచెం అలాగే భయం ఉండే అనమాట. ఎయిర్పోర్ట్లో అలా కూర్చున్నానే కానీ అలాగే అనిపించి ఉండే. గేట్ అయితే ఓపెన్ చేశాడు. ఇంక వెళ్ళి క్యూలో నుంచుంటున్నాం అనమాట. ఇంకా క్యూలో నుంచినాక అక్కడ వాడు ఉన్నాడు కదా, అక్కడ మన బోర్డింగ్ పాస్ స్కాన్ చేసి లోపలికి పంపిస్తాడు మనకి. మా టర్న్ అయితే వచ్చేసింది, మాది కూడా ఇచ్చాము. అక్కడ స్కాన్ చేస్తున్నాడు చూడండి మిషన్లో. ఇంకా అంతే, స్కాన్ అయిపోయింది. ఇంకా మనం లోపలికి వెళ్ళడమే అనమాట. ఫైనల్లీ ఎస్, వీఆర్ గోయింగ్ టు న్యూయార్క్. సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోతున్నాము. ఇంకా ఫైనల్గా నాకైతే చాలా హార్ట్ బీట్ అయితే అలా కొట్టుకుంటుంది అనమాట. ఫస్ట్ టైం ట్రావెల్ కదా, సో అలా అనిపిస్తుంది. ఇంకా లోపలికి అయితే వచ్చేసాము. సీట్స్ అయితే ఎత్తుక్కుంటున్నాం. మాది మేము వెళ్ళి ఇంకా కూర్చోవడమే, ఇంకా స్టార్ట్ అవ్వడమే. అమ్మయ్య, నేనైతే వచ్చి నా సీట్లో కూర్చున్నాను అనమాట. నాకైతే ఇంకా భయం పోయింది. న్యూయార్క్ వెళ్తాను అనే కాన్ఫిడెన్స్ అయితే పెరిగింది, ఎందుకంటే ఫ్లైట్ స్టార్ట్ అయ్యాక అమ్మయ్య వెళ్తున్నాము ఫైనల్లీ. మేము ప్లాన్ చేసుకోవడమే కాదు, ఇట్ హ్యాస్ బీన్ ఇంప్లిమెంటెడ్ అనిపించింది. సో ఇంతే అండి ఈ వ్లాగ్. మీ అందరికీ ఈ వ్లాగ్ బాగా నచ్చితే కనుక కమెంట్ సెక్షన్లో తెలియచేయండి, నచ్చకపోయినా తెలియచేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు దీప్తి డిజైర్స్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.